20 మీటర్ల భవనం పైనుండి డి దూరంలో ఎక్కడి నుంచి భవనం నుండి డి దూరంలో భూమిపై ఉన్న ఒక కారుని 60 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలిస్తే, ఎలా పరిశీలిస్తున్నాం మనం? 60 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలిస్తున్నాం. ఇప్పుడు దీనికి ట్రయాంగిల్ ఏ విధంగా గీస్తాం? సేమ్ థింగ్. ఎంత ఎత్తు? 20 మీటర్ల ఎత్తు, రైట్? ఎత్తు 20 మీటర్లు తీసుకున్నాం. నువ్వెక్కడున్నావు? పైన ఉన్నావు. ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? భవనం నుండి డి దూరంలో భూమిపై ఒక కారుని అబ్జర్వ్ చేస్తున్నావు. అప్పుడు ఇలా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ 60 డిగ్రీల అనే వాల్యూని ఎక్కడ తీసుకోవాలి? సో అబ్జర్వరు దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు? కారుని. కాబట్టి ఏదైతే పరిశీలనాంశం ఉంటుందో, అబ్జర్వేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో, వస్తువు ఏదైతే ఉంటుందో దాని దగ్గర మనము 60 డిగ్రీలు తీసుకోవాలి. కాబట్టి 60 డిగ్రీలు ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ. ఇందాక పరిశీలకుడి దగ్గర 30 డిగ్రీలు తీసుకున్నావు, ఊర్ధ్వ కోణం కాబట్టి. ఇక నిమ్న కోణం కాబట్టి పరిశీలకుడి దగ్గర కాకుండా వస్తువు దగ్గర 60 డిగ్రీలు తీసుకుంటున్నావు.